దేవుని నామముకి స్తోత్రములు. మరి ఏప్రిల్ 4వ వారం వరకు మనల్ని కాపాడి రక్షించి ఈ కొద్ది సమయాన్ని స్థుతించేలాగా దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. మనము పాటలతో స్టార్ట్ చేసే ముందు చిన్న ప్రార్థనతో ఈ ప్రేయర్ని స్టార్ట్ చేద్దాం. మమ్మల్ని ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభా, ఉదయ కాలం నుంచి తండ్రి ప్రభా, ఈ సమయం వరకు తండ్రి మీ రెక్కల నీడలో భద్రపరచు తండ్రి. ఈ కొద్ది సమయాన్ని మీ సన్నిధిలో తండ్రి ప్రభా గడిపే భాగ్యాన్ని మాకు అందరికీ ఇచ్చిన సమయానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఈ ఆరాధనలో మొత్తం మీరే ఉండి తండ్రి ప్రభా, మీరు కేవలం నడిపించమని ఈ కొద్ది మహోన్నతిని స్తుతి కీర్తనలు అనే పుస్తకం నుంచి 192వ పాట 192, మంచి కాపరి మా ప్రభు యేసే. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకై ప్రాణమిచ్చిన గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకై ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మరణమన్నను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మరణమున్నను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకై ప్రాణమిచ్చే గొప్ప కాపరి. పచ్చిక బయళ్ళలో విశ్రమించగా, శాంతి జలాల చెంత అడుగు వేయగా. పచ్చిక బయళ్ళలో విశ్రమింపగా, శాంతి జలాల చెంత అడుగు వేయగా. చేయి విడువక తోడు నిలచును, చేయి విడువక తోడు నిలచును. నీతి మార్గమందు మమ్ము నడువజేయును, నీతి మార్గమందు మమ్ము నడువజేయును. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకై ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకై ప్రాణమిచ్చే గొప్ప కాపరి. అంధకార లోయలో మా పయనంలో లేదులే మాకే భయం, అభయం తానే. అంధకార లోయలో మా పయనంలో లేదులే మాకే భయం, అభయం తానే. ఆదరించును ఆశీర్వదించును, ఆదరించును ఆశీర్వదించును. అన్ని తావులందు తానే తోడయుండును, అన్ని తావులందు తానే తోడయుండును. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకై ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకై ప్రాణమిచ్చే గొప్ప కాపరి. శత్రువుల మధ్యలో మాకు భోజనం, అభిషేకం ఆనందం కృపాక్షేమము. శత్రువుల మధ్యలో మాకు భోజనం, అభిషేకం ఆనందం కృపాక్షేమము. బ్రతుకు నిండగా పొంగి పొర్లగా, బ్రతుకు నిండగా పొంగి పొర్లగా. చిరకాలం ఆయనతో జీవింపగా, చిరకాలం ఆయనతో జీవింపగా. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకై ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకై ప్రాణమిచ్చే గొప్ప కాపరి.
మరణమన్నను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మరణమన్నను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకై ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మా ప్రభు యేసే, మా కొరకై ప్రాణమిచ్చే గొప్ప కాపరి. వన్ జీరో త్రీ పాట సంఖ్య 103. పాట సంఖ్య 103. దావీదు వలనే నాట్యమాడి తండ్రి నేను స్తుతించేదను. దావీదు వలెనే నాట్యమాడి తండ్రి నేను స్తుతించేదను. దావీదు వలెనే నాట్యమాడి తండ్రి నేను స్తుతించేదము. యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్. దావీదు వలెనే నాట్యమాడి తండ్రి నేను స్తుతించేదను. దావీదు వలెనే నాట్యమాడి తండ్రి నేను స్తుతించేదను. పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రి నేను స్తుతించేదను. పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రి నేను స్తుతించేదను. యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్. దావీదు వలెనే నాట్యమాడి తండ్రి నేను స్తుతించేదను. తంబురతోను సితారతోను తండ్రి నేను స్తుతించేదను. తంబురతోను సితారతోను తండ్రి నేను స్తుతించేదను. యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్. దావీదు వలెనే నాట్యమాడి తండ్రి నేను స్తుతించేదను. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రి నేను స్తుతించేదను. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రి నేను స్తుతించేదను. యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించేదను. క్రీస్తులో నన్ను పిలింపచేసిన తండ్రి నేను స్తుతించేదను. క్రీస్తులో నన్ను ఫలింపచేసిన తండ్రిని స్తుతించేదను. యేసయ్యా స్తోత్ర
స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను, పాటలతోను చప్పట్లతోను తండ్రిని స్తుతించెదను, పాటలతోను చప్పట్లతోను తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను, దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి ఉన్నతమైన నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, మరి గడిచిన వారాలలో నుండి మనము ధ్యానిస్తూ ఉన్నటువంటి విషయాలు, యేసుక్రీస్తు పునరుత్థానుడు అయిన తర్వాత స్వయంగా యేసుక్రీస్తే ఇచ్చినటువంటి పునరుత్థాన సందేశాలను మనము వింటూ వస్తూ ఉన్నాం. మరి ఈ రోజున యేసుక్రీస్తు పునరుత్థానుడై ఇది 4వ ఆదివారం కాబట్టి ఆయన పునరుత్థానుడైనటువంటి మొదటి దినమున ఉదయకాలమున మరియ గారితో మాట్లాడినటువంటి విషయాన్ని విన్నాం. తిరిగి అదే పునరుత్థాన దినమున సాయంకాల సమయంలో తన యొక్క శిష్యులైనటువంటి 10 మందితో మాట్లాడినటువంటి సందేశాన్ని మనం విన్నాం. ఆ తర్వాత మరలా 2వ ఆదివారము నాడు ఆయన తోమా కొరకు వచ్చి 11 మంది ఉన్నప్పుడు తోమా కూడా ఉన్నాడు. ఆ తోమాతో మాట్లాడినటువంటి సందేశాన్ని మనం విన్నాం. ఆ తర్వాత మరి 3వ పర్యాయము 3వ ఆదివారం వారు దాదాపు 7 మంది పేతురు గారితో కలిసి తిరిగి చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడినటువంటి సందేశం, వీరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమించుచు ఉన్నావా అని పేతురును అడిగి, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అని అడిగాడు. అలా 3 పర్యాయాలు యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రశ్నించి, నిజముగా నువ్వు వీరికంటే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తే నువ్వు వెళ్ళి నా గొర్రెల పిల్లలను మేపుము అని పలికాడు. సో వెళ్ళి గొర్రె పిల్లలను మేపుమన్నాడు. 2వ పర్యాయము అడిగి 2వ పర్యాయం చెప్పాడు, గొర్రెలను కాయుము అన్నాడు. 3వ పర్యాయం అంటాడు, ఆ గొర్రెలను సైతము మేపుము అని సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో ఆయన స్వయంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చినటువంటి సందేశాలను, పునరుత్థాన సందేశాలను మనం విన్నాం. మరి ఈ రోజున ఈ యొక్క 4వ పరిశుద్ధ పునరుత్థాన దినమున అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి పత్రికలో నుండి పౌలు చేసినటువంటి ప్రసంగములు, ఆయన ప్రసంగ రూపములో రాసినటువంటి మాటలను ఈ సమయంలో పరిశుద్ధాత్మలో ధ్యానించడానికి మనల్ని మనము సిద్ధపరచుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు
కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలను గనక మనము ఇక్కడ ధ్యానించినట్లయితే, మొదటి నుంచి కొన్ని వచనాలను అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము మొదటి వచనం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియచేయుచున్నా. దిస్ ఇస్ నాట్ ది న్యూ మెసేజ్ విచ్ ఐఎమ్ గివింగ్ టు యూ. దిస్ ఇస్ నాట్ ది న్యూ మెసేజ్. ఇప్పుడు నేను కొత్త వర్తమానము నేనేమి ఇవ్వటం లేదు అని చెప్తున్నాను. ఇది వరకే నేను మీకు ప్రకటించాను, ఇది వరకే నేను మీకు సువార్తను తెలియచేసి ఉన్నాను. ఇది వరకు తెలియచేసినటువంటి సువార్తను మరొకసారి నేను మీకు జ్ఞాపకము చేయాలని ఇష్టపడుతూ ఉన్నానని అంటున్నాడు. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మరలా నేను మీకు తెలియచేయుచు ఉన్నాను అంటున్నాడు. I am repeating the message. I am repeating the sermon which I have given earlier to you. ఈ చర్చ్ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి సహోదరులకు చెప్తూ ఉన్నాడు, నేను మీకు ముందుగానే ప్రకటించినటువంటి సువార్తను తెలియచేయుచున్నాను. ఏంటి ఆ ముందుగానే ప్రకటించినటువంటి సువార్త అని గనక ఇక్కడ మీరు గమనిస్తే, మీరు దానిని అంగీకరించారు, దాని యందే నిలిచి ఉన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం మనము లాస్ట్ సండే మనము గమనించినప్పుడు, మీరు వాక్యమునందు నిలిచి ఉన్నవారైతే మీరు నాకు శిష్యులవుతారు అని సెలవిచ్చున్నారు. అలా ఈ కొరింథీ సంఘములో, మొత్తం కొరింథీ సంఘములో ఉన్న వారందరూ కాదు, కానీ అక్కడ కొరింథీ సంఘములో ఉన్నటువంటి కొద్ది మంది వారికి మాత్రమే. ఎవరు ఆ కొద్ది మంది అంటున్నారు అని అంటే, ఎవరైతే పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మలో అందించినటువంటి సువార్తను అంగీకరించినటువంటి ఆ వాక్యములో నిలిచినటువంటి వారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. సంఘములో వచ్చిన వారందరి గురించి మాట్లాడటం లేదు. ఈ రోజు కూడా 4వ పరిశుద్ధ పునరుత్థాన దినం, ఈ రోజు చివరి పరిశుద్ధ పునరుత్థాన దినం. ఈ నెలలో చాలా మంది ఆలయాలకు వెళ్ళారు, చాలా మంది ఆలయాలలో కూర్చున్నారు, చాలా మంది ఆరాధన చేసి వచ్చారు. వారిలో ఎంతమంది విన్నటువంటి వాక్యమును నాతోనే మాట్లాడాడు, నా కుటుంబముతోనే మాట్లాడాడు అని ఆ వాక్యమును అంగీకరించి, నేను అంగీకరించినటువంటి వాక్యములో నేను నిలిచి ఉండాలి అనేటటువంటి ఆ సంకల్పముతో ఆలయానికి వెళ్ళి వచ్చినటువంటి వారు ఎంతమంది ఉన్నారు? వెళ్ళావా అంటే వెళ్ళాము, వచ్చావా అంటే వచ్చాము అన్నటువంటి వారే ఎక్కువ గుంపు మనకు కనబడతారు. కానీ ఇక్కడ పౌలు సెలవిస్తున్నటువంటి విధముగా, నేను ఇదివరకే ప్రకటించినటువంటి సువార్తను మీరు అంగీకరించారు, దాని యందు నిలిచి ఉన్నారు అని సెలవిస్తున్నారు. కాబట్టి వాక్యమును ప్రకటించడం, వాక్య పద్ధతి ప్రకారంగా ప్రవర్తించటం, వాక్యమును అంగీకరించటం, వాక్యంలో నిలిచి ఉండటము అనేటటువంటిది ఈ రహస్య రాకడలో ఎత్తబడటానికి మాత్రమే యేసుక్రీస్తును అంగీకరించినటువంటి బిడ్డలకు కలగవలసినటువంటి లక్షణము గురించి ఇక్కడ తెలియచేస్తున్నారు. సో అంగీకరించారు, దాని యందు నిలిచి ఉన్నారు అని చెప్పి, ఇది వ్యర్థం అవుతుంది అని కూడా చెప్తున్నాడు. మళ్ళీ అంగీకరించారు, నిలిచి ఉన్నారు, అంగీకరించి నిలిచి ఉన్నటువంటి వారికి వ్యర్థమయ్యే అవకాశం ఉంది అంటున్నాడు. ఎప్పుడు? మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. ఇక్కడ కొరింథీ సంఘములో సహోదరులారా అని పిలిచి, నేను ఏ వాక్యమునైతే నీకు ముందుగా ప్రకటించానో ఆ ప్రకటించిన వాక్యమును అంగీకరించారు అంటాడు, దాని యందు నిలిచి ఉన్నారు అని అంటాడు. ఇప్పుడు అంటాడు రక్షణ పొందు వారై ఉంటారు అంటున్నాడు. రక్షణ పొందిన వారు అనలేదు, మీరు రక్షణ పొందిన వారు అని అనలేదు, రక్షణ పొందువారై ఉంటారు. ఎప్పుడు? మీ విశ్వాసము వ్యర్థము కాకుండా చూసుకుంటే. కాబట్టి వాక్యమును వింటారు, వాక్యమును అంగీకరిస్తారు, వాక్యంలో నిలిచి ఉంటారు. ఎలాంటి వాక్యమును అంగీకరిస్తారు అని అంటే, నువ్వు యేసుక్రీస్తును నమ్మిన ఎడల
నీ సర్వరోగములు తొలగిపోతాయి అన్నటువంటి వాక్యమును అంగీకరించి దాని యందు నిలిచి ఉంటారు. దాని కొరకు మాత్రమే విశ్వాసం కలిగి ఉంటారు. దాని కొరకు మాత్రమే విశ్వాసం కలిగినటువంటి వారు రక్షణ పొందరు అని చెప్తున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, ఇది నా మాటలు కాదు, అపోస్తలుడైనటువంటి పౌలు గారు పరిశుద్ధాత్మలో చెబుతూ ఉన్నటువంటి సందేశం ఇది. రక్షణ పొందువారు ఏ విషయంలో? విశ్వాస విషయములో వ్యర్థమైన వాటి కొరకు విశ్వాసమును ఉపయోగించుకుంటే అని అర్థం. ఉదాహరణకి డబ్బు సంపాదించేటటువంటి వారికి అనుభవంతో పెద్దలు కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. ఏమని చెప్తూ ఉంటారంటే, డబ్బు సంపాదించటం గొప్ప విషయం కాదు, ఆ డబ్బును జ్ఞానయుక్తంగా దేని కొరకు ఖర్చు చేయాలో దాని కొరకు ఖర్చు చేయటము అని చెప్తూ ఉంటారు. వ్యర్థంగా దేనికి ఖర్చు చేయాలో తెలియకుండా, దేనికి ఖర్చు చేయకూడదో తెలియకుండా నీ ఇష్టానుసారంగా డబ్బును ఖర్చు చేస్తే నీకు వస్తున్నటువంటి, నువ్వు సంపాదిస్తున్న నీ సంపాదననే వ్యర్థముగా ఖర్చు చేస్తూ ఉన్నావు. ఒక దినమున నీవు వ్యర్థముగా ఖర్చు చేస్తున్నటువంటిది అది ఒక రోజున నీకు నిరుపయోగంగా మార్చబడుతుందని అనుభవముతో ఉన్నటువంటి పెద్దలు ఆ వ్యర్థంగా ఖర్చు చేస్తున్న వారికి ఎలా చెప్తారో, అలాగే ఇక్కడ కొరింథీ సంఘములో విశ్వాసమును వ్యర్థముగా ఉపయోగిస్తున్నారు అని చెప్తున్నాడు. వ్యర్థమైన వాటి కొరకు ఉపయోగిస్తూ ఉన్నారు. నేను ఎప్పుడు మీకు జ్ఞాపకం చేసినటువంటి విధముగా విశ్వాసము అనేటటువంటిది ఈ చెత్త శరీరము కొరకు కాదు అని చెప్తూ ఉన్నాడు. విశ్వాసము అనేటటువంటిది ఈ చెత్త శరీరములో దేవుడు పెట్టిన దేవుని యొక్క ఆత్మ కొరకు విశ్వాసము అవసరము. కాబట్టి రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 17వ వచనమున సహవాసమునకు కానీ చాలా మంది క్రైస్తవులకు కొత్త ఏం కాదు. విశ్వాసము ఎలా కలుగుతుంది అని చెప్తూ ఉన్నాడు. వినుట వలన విశ్వాసము కలుగును. ఆ వినేటటువంటి ఆ మాటలు క్రీస్తు మాటలను వినుట వలన కలుగును అని సెలవిస్తున్నాడు. సో క్రీస్తు యొక్క మాటలు దేనికి వినిపిస్తాడు? తండ్రి అయిన యెహోవా దేవుడు ఎందుకు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకు, యూదులకు వినిపించాడు? వారు అడగకుండానే 40 సంవత్సరాలు ఐగుప్తు దేశములో నుంచి విడిపించి అరణ్య మార్గము గుండా ప్రయాణమై వెళుతూ ఉంటే 40 సంవత్సరాలు దేవుడే వారిని ఎందుకు పోషించాడు? ఈ చెత్త శరీరమునకు పోషించాడు 40 సంవత్సరాలు. ఈ చెత్త శరీరము వేసుకున్నటువంటి బట్టలలో నుంచి ఎటువంటి చెమట వాసన రాకుండా, ఆ బట్టలు పాడవకుండా, చెప్పులు అరిగిపోకుండా, ఇవన్నీ ఎందుకు చేశాడు? శరీరము కొరకు కాదది. వారు దేవుడు చెప్పినటువంటి వాగ్దాన భూమిలో అడుగు పెట్టడానికి, వాగ్దాన భూమిలో ప్రవేశించటానికి పోషించాడు, బట్టలనిచ్చాడు. వారు అడగకుండానే కావలసినవన్నీ చెత్త శరీరానికి ఇచ్చింది. ఎందుకంటే వాగ్దాన భూమిలో ప్రవేశించటానికి. నేను మీకు జ్ఞాపకం చేసినటువంటి విధముగా 40 సంవత్సరాలు ఈ చెత్త శరీరమును మాత్రమే ఆశించి వాగ్దాన భూమికే ప్రయాణమే వెళుతూ ఉన్నారు. కానీ ఆ ప్రయాణములో ఏం ఆశించారు యూదులు అని అంటే, ఇదే చప్పిడి తిండే మాకు పెడతాడా? దేవునికి ఇష్టమైనటువంటి భోజనం పెడుతూ ఉంటుంటే, దేవుని దగ్గర ఉన్నటువంటి దూతలు తినే భోజనం వారికి పెడుతూ ఉంటుంటే వారికి ఆ భోజనం నచ్చటం లేదు. వారు వాగ్దాన భూమికి ప్రయాణంలో ఏం కోరుకుంటున్నారు? వారికి ఇష్టమైంది కోరుకుంటున్నారు. దేవుడు ఏం పెడుతున్నాడు? దేవునికి ఇష్టమైంది పెడుతూ ఉంటుంటే, దేవునికి ఇష్టమైంది మాకు అక్కర్లేదండి, మాకు ఇష్టమైంది కావాలి. ఆ రోజు వాళ్ళు మాత్రమే కాదు, ఈ రోజున యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి క్రైస్తవులు చాలా మంది కూడా దేవునికి ఇష్టమైనటువంటిది మనకిస్తాము అని అంటే, కాదు, నాకు ఇష్టమైంది దేవుడు ఇవ్వాలి, నాకు ఇష్టమైన విధంగా నాకు ఇచ్చినటువంటి బిడ్డల పెళ్లిళ్ళు చేయాలి, నాకు ఇష్టమైనటువంటి విధముగా నాకు దేవుడు పిల్లల్ని ఇవ్వాలి, నాకు కొడుకునే దేవుడు ఇవ్వాలి, నాకు బిడ్డనే దేవుడు ఇవ్వాలి, నాకు ఇష్టమైనటువంటి స్కూల్లో నా పిల్లల్ని చదివించాలి, నాకు ఇష్టమైనటువంటి ఉద్యోగమునే దేవుడు నాకు ఇవ్వాలి, నాకు ఇష్టమైనటువంటి ఇల్లునే దేవుడు నాకు ఇవ్వాలి. అన్ని నాకు ఇష్టమైంది. ఆ రోజు యూదులు లేదా ఇజ్రాయేలీలు వారికి ఇష్టమైనది
ప్రయాణమును కోరుకుంటున్నారు. మనము కూడా వాగ్దాన దేశమైనటువంటి పరలోక పరిశుద్ధ పట్టణములకు ప్రయాణమవుతూనే యేసు రాకడ వస్తుంది, యేసు వస్తున్నాడు, యేసు రాకడ కొరకు నేను సిద్ధపడే క్రైస్తవులని చెప్పుకుంటూనే నాకిష్టమైంది జీవితంలో జరగాలి అని దేవుణ్ణి కోరుకుంటున్నాము. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి లేదా సాతాను ఏర్పాటు చేసుకున్నటువంటి సోకాళ్ళు సేవకుల దగ్గరికి వెళ్ళి నాకిష్టమైంది జీవితంలో జరగాలని ప్రార్థించండి అని అడుగుతూ ఉన్నాము. ఇది ఎంతవరకు సబబు అని పౌలు అడుగుతూ ఉన్నాడు. నేను ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కొరింథీలో ఉన్నటువంటి సంఘము దేనికి విశ్వాసము, దేనికి నమ్మకము అని చెప్తున్నాడంటే, ఈ లోకములో బ్రతకటానికి కావలసినటువంటి వాటి కొరకు మీ విశ్వాసమును వ్యర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఆ విశ్వాసము మీరు వ్యర్థము చేసుకోకుండా ఉంటేనే తప్ప మీరు రక్షించబడే అవకాశము లేదు అని చెప్తున్నాడు. ఇది పరిశుద్ధ పునరుత్థాన సందేశం 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత ఎవరెవరికి ఆయన కనుపరుచుకున్నాడో ఇది వరకే ప్రకటించాడు. లేచిన తర్వాత మరియమ్మ గారికి కనబడ్డాడండి, లేచిన తర్వాత 10 మంది శిష్యులకు కనబడ్డాడండి, లేచిన తర్వాత తోమాకు కనబడ్డాడండి, లేచిన తర్వాత సముద్ర తీరమునకు వెళ్ళినప్పుడు వారు చేపలు పడుతున్నప్పుడు ఏమీ దొరకనప్పుడు, తినటానికి మీ దగ్గర ఏమైనా ఉందంటే ఏమీ లేదు అన్నప్పుడు, ఇవన్నీ ముందే నేను మీకు ప్రకటించాను. ఆ ప్రకటించిన వాటిని మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంతగా యేసుక్రీస్తు ప్రకటించినా కూడా వాళ్ళ విశ్వాసం దేనికి? శిష్యుల విశ్వాసము మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్ళే. ఆయనేమో చెప్తున్నాడు, నాకు ఆత్మ కావాలి, అది కూడా నా ఆత్మ మీలో ఉంది కనుక నా ఆత్మనే కావాలి. అలా మీరు వెళ్ళి అందరూ ఆ ఆత్మను దేవునికి సమర్పించుకునే విధంగా జీవించండి అని ఆత్మ సిద్ధపాటు యేసు దాదాపు 5 సందేశాలు ఆ శిష్యులకు ఇస్తే, వారు చివరికి వెళుతుంది ఏంటంటే ఈ చెత్త శరీరము కొరకు వెళ్తూ ఉన్నారు. ఈ రోజున అదే నేను ప్రకటించాను అని పౌలు చెప్తున్నాడు. మరలా ఐఎమ్ రిమైండింగ్ ది సేమ్ సర్మన్స్ అని చెప్తూ, ఆ రోజు నుంచి కూడా మీ విశ్వాసము ఏంటంటే అది వ్యర్థము. కాబట్టి యేసు పునరుత్థానుడైన తర్వాత యోహాను సువార్త చివరి అధ్యాయంలో వారు చేపలు పట్టడానికి వెళ్తే, అంటే యేసు ఇష్టమును నెరవేర్చడానికి కాకుండా వారి ఇష్టమును వారి కోరికను తీర్చుకోవటానికి వెళితే ఏం దొరికింది వారికి? ఏమీ దొరకలేదు. తినడానికి ఏమైనా ఉందా అంటే వారి నుంచి వచ్చినటువంటి సమాధానం ఏంటంటే మా దగ్గర ఏమీ లేదు. ప్రైస్తు. కాబట్టి మన విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపకముగా సువార్త మీకు ప్రకటించి తినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొనిన ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయుందురు. ఆ సువార్త వలననే మనము రక్షణ పొందవలసి ఉన్నది. సువార్త ద్వారా we have to receive the salvation which the Holy God is expecting with us. కాబట్టి పరిశుద్ధ దేవుడు మన నుంచి ఆశిస్తున్నటువంటి రక్షణ మనం పొందుకోవాలి. చాలా మంది నేను రక్షించబడ్డాను అన్న అపోహలో ఉన్నారు, భ్రమలో ఉన్నారు. కానీ దేవుడు ఆశించినటువంటి రక్షణ మనం పొందలేము. దేవుడు ఆశించిన రక్షణ పొందిన వారు పౌలులాగా బ్రతుకుతారు, పౌలులాగా మరణించటానికి తెగిస్తారు. తన ఇతర శిష్యులు ఈ ప్రారంభములోనైతే అశ్రద్ధ వహించారు, ప్రారంభంలో చెత్త శరీరం కొరకే ప్రయత్నం చేశారు. కానీ తర్వాత వారు వారి ప్రాణములు సైతం ఇవ్వటానికి వారు ముందుకు వచ్చారు. కాబట్టి మనము కూడా సువార్త వింటున్నప్పుడు వారు ఏ విధంగానైతే చెత్త శరీరం కొరకే ఆలోచన చేశారో మనము కూడా చేస్తూ ఉండవచ్చు. కానీ ఒక గట్టి తీర్మానం తీసుకోవాలి. అందుకంటున్నాడు, నేను ఈ సువార్తను, ఏ సువార్తనైతే మీరు వింటున్నారో ఈ సువార్తను మీరు గట్టిగా పట్టుకోండి. సువార్తను మనం గట్టిగా పట్టుకుంటే ఆ సువార్త మనల్ని అన్ని విషయాలలో మనల్ని కాపాడుతుంది. చిన్నపిల్లలు చూడండి, చిన్నపిల్లలు వాళ్ళంతలో వాళ్ళు ఆడుకుంటూ ఉన్నప్పుడు కానీ, ఏదైనా పని చేసుకుంటూ ఉంటున్నప్పుడు కానీ, ఏదైనా వారికి ఆపద వస్తుంది అని అనిపించగానే వెంటనే వారు పరిగెత్తుకుని వచ్చి వారి పెద్దలను, వారి కన్నవారిని,
వారిని ఇష్టపడినటువంటి వారిని వచ్చి గట్టిగా పట్టుకుంటారు. ఎందుకు పట్టుకుంటారు గట్టిగా అనంటే, నేను ఎవరినైతే గట్టిగా పట్టుకుంటానో ఆ వ్యక్తి నాకు రానయ్యున్నటువంటి ఆపదలో నుంచి కాపాడుతాడని. ఏంటి ఆపద? ఏంటి ఆపద? నీకు నాకు రాబోతున్నటువంటి ఆపద ఏంటి? మరణము తర్వాత నిత్య నరకాగ్నిలో కాల్చబడబోయేటటువంటి ఆ మహాభయంకరమైనటువంటి ఆపద లో నుండి, ఆ నరకములో కాల్చబడకూడదు అన్నటువంటి ఆ భవిష్యత్తులో నుంచి మనము తప్పించబడాలంటే సువార్త, యేసుక్రీస్తు పుట్టుక ఎందుకు, యేసుక్రీస్తు బ్రతికి ఉన్నప్పుడు సువార్తను ప్రకటించాడు ఎందుకు, యేసు మరణము ఎందుకు, యేసు పునరుత్థానం ఎందుకు, యేసు మరలా రానయున్నాడు ఎందుకు అని తెలుసుకొని, ఆ ఎందుకు అని తెలుసుకున్న దాన్ని గట్టిగా పట్టుకుంటే మనము రక్షణ పొందిన వారం అవుతాము. నరకములో కాల్చబడకుండా యేసు రహస్య రాకడలో ఎత్తబడే తండ్రి యొద్దకు కొనుపోబడేటటువంటి ఆ మంచి భవిష్యత్తును మనము జీవిస్తాం. ఇది క్రొత్త సువార్త నేను మీకు చెప్పటం లేదు, ఇదివరకే ప్రకటించినటువంటి సువార్తను నేను మీకు తెలియచేస్తూ ఉన్నానని పౌలు గారు గుర్తు చేస్తూ ఉన్నారు. ఈ రోజున చాలా మంది కూడా ఎక్కడెక్కడికో పరిగెత్తుతున్నారు. దగ్గరగా పుట్టి పెరిగినటువంటి సంఘమును విడిచిపెట్టి ఎక్కడికి పరిగెత్తిపోతున్నారు? ఎంత దూరం పరిగెత్తిపోతూ ఉన్నారంటే, వాడు ప్రవక్త అని పేరు పెట్టుకుంటాడు, వాడు అపోస్తలుడు అని పేరు పెట్టుకుంటాడు. నా దగ్గరికి వస్తే నేను ప్రార్థన చేస్తే మీ రోగాలు తొలగిపోతాయి అంటాడు, మీకు ఉద్యోగాలు వస్తాయి అని అంటాడు, మీకు ఏ కష్టాలు రావు అని అంటాడు. మరి పోతున్నటువంటి వారికి ఈ రోజున చూస్తే ముందున్నటువంటి సమాధానం ఇంట్లో లేదు, ముందున్నటువంటిది ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు ఈరోజు కుటుంబాలలో లేవు. ఏముంది అని అంటే డబ్బు 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 డబ్బు. ప్రశ్న కాబట్టి ఉండాల్సింది డబ్బు కాదు, ఉండాల్సింది ప్రేమ. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇదే అధ్యాయంలో ఒక మాట అంటాడు చూడండి, 10వ వచనములో 8, 9, 10 వచనాలు ఏమంటాడంటే, ఎవరెవరికి కనబడ్డాడో వారందరికీ కనబడ్డాడని చెప్పిన తర్వాత, అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను, అందరికీ కడపట అకాలమందు పుట్టిన నాకును కనబడెను, ఏలైనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను. చూడండి, అపోస్తలులందరిలో నేను తక్కువ వాడను అని పౌలు చెప్తూ ఉంటుంటే, ఈ రోజున అపోస్తలుడు అని పేరు పెట్టుకొని, ప్రవక్త అని పేరు పెట్టుకొని, నేను అందరిలో గొప్పవాడను అని చెప్పుకుంటాడు. అందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడు అనబడుటకు యోగ్యుడను కాను అంటున్నాడు. ఐఎమ్ అన్ఫిట్ టు కాల్ ది అపోజల్. ఎవరైనా నన్ను అపోస్తలుడు అని పిలిస్తే నేను సిగ్గుపడుతున్నాను అంటున్నాడు పౌలు. నేను పిలిపించుకున్నటకు యోగ్యుడను కాను. ఎందుకంటే ఒకప్పుడు నేను సంఘాన్ని హింసించిన వాడిని, ఇప్పుడు సంఘ క్షేమము కొరకు ప్రయాసపడుతున్నంత మాత్రాన నేను అపోస్తలుడు అనిపించుకోవాలి అని కోరుకోవటం లేదు నా ప్రియబిడ్డ. దయచేసి ఇలాంటి వర్తమానాలు ఈ దినాలలో మాత్రమే కాదు, ఆ దినాలలో నుండి ఎవరికీ నచ్చలేదు. యేసుక్రీస్తు సువార్త ప్రకటిస్తూ ఉంటుంటేనే నచ్చక అందరూ ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చాలా బాధతో ఒక మాట అంటాడు. అది నేను మీకు చదివి ఒకసారి వినిపించాలని ఇష్టపడుతూ ఉన్నాను. యోహాను సువార్తలో నుంచి ఒక మాటను ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయం. యేసుక్రీస్తునే సువార్తనే విని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు, అపోస్తలుల యొక్క సువార్త విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు, ఈ రోజున విడిచిపెట్టి వెళ్ళిపోయేటటువంటి వారి విషయాల్లో కొత్త విషయాలు ఏముండవు. 1వ అధ్యాయం 35వ వచనం. మరునాడు మరలా యోహాను అతని శిష్యులలో 2 నిల్చుండగా, అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాట ఆ 2 శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి
వారు తను వెంబడించుట చూచి మీరు ఏమి వెతుకుచూ ఉన్నారని వాడు అడగగా వారు, రబ్బీ, నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడు అని అర్థం. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయను. నువ్వు ఎక్కడ ఉన్నావో చూడాలి అని అనుకుంటున్నాము అని అన్నారు. ఎప్పుడిది? యేసుక్రీస్తు బాప్తిస్మము తీసుకున్న రోజు. యేసుక్రీస్తు తనను తాను సువార్త ప్రకటించడానికి అప్పగించుకున్న దినమున, అయ్యా నువ్వు ఎక్కడున్నావో చూడాలనుకుంటున్నాం, నువ్వు ఉండే స్థలం ఎక్కడో చూడాలనుకున్నాం అన్నప్పుడు ఆయన ఉండే స్థలమును చూపించాడట. కానీ ఆ రోజున అక్కడే ఉన్నారట. ఆ తర్వాత ఆయన అంటాడు, సువార్త ప్రకటించటానికి బయలుదేరిన తర్వాత దేవుని చిత్తమును మాత్రమే నెరవేర్చడానికి బ్రతకటానికి తీర్మానం తీర్చుకున్న తర్వాత ఆయన ఏమంటాడు అంటే, ఆకాశ పక్షులకు గూళ్ళుండెను, నక్కలకు బొరియలుండెను, తలవాల్చుకొనుటకు మనుష్య కుమారునైన నాకు స్థలము లేదు అని అన్నాడు. సువార్త ప్రకటించటానికి ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభుల వారు తీర్మానం తీసుకుంటే కనీసం అలసిపోయి తలవాల్చుకుందామన్నా కూడా చోటు లేదు. ఈరోజు సువార్త ప్రకటించేటటువంటి వారికి లగ్జూరియస్ లైఫ్ ఉండకూడదని నేను అనట్లేదు, ఉండకూడదు అని నేను అనట్లేదు. దొంగిలించుకునేటటువంటి విశ్వాసులు నీకొద్దు అంటున్నాను. నువ్వు కష్టపడు, ప్రయాసపడు, వెళ్ళు. నువ్వు సొంతగా సువార్త ప్రకటించి నువ్వు సొంతగా ఆత్మని రక్షించు. ఎవరో సంఘానికి వెళుతున్నటువంటి వారికి ఏదో చిన్నపిల్లలకు, కుక్కలకు బిస్కెట్లు ఆశ చూపించి లాక్కున్నటువంటి విధముగా ఈ రోజున అద్భుతాలు, ఆశీర్వాదాలు, వాగ్దానాలని ఆశ చూపించి సంఘములోనికి లాక్కోవటము కాదు అని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకము చేస్తున్నాను. కాబట్టి దయచేసి ఈ రోజున వింటున్నటువంటి సువార్త క్రొత్త సువార్త కాదు. అపోస్తలులు అందరూ కూడా హతసాక్షులుగా మరణించారు. ఇప్పుడు ఏదైతే నేను అపోస్తలులను పిలిపించుకున్నటకు నేను యోగ్యుడను కాను అన్నటువంటి వాడు ఎలా మరణించాడు? అతని తల నరికేశారు, తలను నరికేశారు. ఈ రోజున అలాంటి సువార్థికులు, అలాంటి సమర్పణ కలిగినటువంటి వాళ్ళు దేవునికి కావాలని దేవుడు ఇష్టపడుతుంటాడు. సువార్త పేరు మీద, సేవ పేరు మీద ఆస్తులు సంపాదించుకునేటటువంటి వారు ఆయనకు అక్కర్లేదు. ఆత్మలను సంపాదించి పెట్టేవారు ఆయనకు కావాలని ఆయన ఎంతగానో ఆశపడుతున్నటువంటి విషయమును ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే 3వ వచనంలోనికి మనం వస్తే, నాకు ఇయ్యబడిన ఉపదేశం, కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో, నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని. చూసారా, నాకు మొట్టమొదట దమస్కుకు ప్రయాణమై వెళుతూ ఉంటుంటే, అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో, నేను దమస్కుకు ప్రయాణమై వెళుతున్నాను. ఎందుకు వెళుతున్నాను? సంఘమును హింసించటానికి, సంఘస్థులను హింసించటానికి, సువార్త ప్రకటిస్తున్నటువంటి వారిని హింసించటానికి వెళుతున్నప్పుడు యేసుక్రీస్తు నాకు ప్రత్యక్షమై ఏ ఉపదేశమైతే నాకు ఇచ్చాడో, ఏ సమర్పణ కలిగి జీవించమని నాకు చెప్పాడో, అదే ఉపదేశమును నేను మీకు ఇచ్చి ఉన్నాను అని సెలవిస్తున్నాడు. నాకేదైతే నా ప్రభువు ద్వారా నాకు అప్పగింపబడిందో అదే నేను మీకు ఇస్తూ ఉన్నాను అని చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడో చూడండి. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. దిస్ ఈస్ ది రిజరెక్షన్. దిస్ ఈస్ ది మెసేజ్ ఆఫ్ ద పాల్ గివెన్ త్రూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను పౌలు గారు చెప్తున్నాడు, మన పాపముల నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువు మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు. అందులో మొట్టమొదటి ఏం చెప్తున్నాడు? అందులో నేను ఉన్నాను. మన అన్నాడు. నా పాపం, మీ పాపముల నిమిత్తము అని చెప్పట్లేదు. మన, ఇంక్లూడింగ్ మీ, నా కొరకు, మన కొరకు
నాకు రావలసినటువంటి శిక్ష ఆయన భరించారు. నేను కొరడాలతో కొట్టబడాలి, నేను ముళ్ళ కిరీటం పెట్టించుకోవాలి, నేను పిడుగుద్దులు గుద్దించుకోవాలి, నేను చెంపదెబ్బలు కొట్టించుకోవాలి. నేను పడాల్సినటువంటి ప్రతి దెబ్బ కూడా ఆయన పడ్డాడు, సమాధి చేయబడ్డాడు. ఇంకేమంటున్నాడో చూడండి, లేఖనముల ప్రకారం ప్రతిదీ చెప్తున్నాడు. లేఖనముల ప్రకారం అంటే ముందుగానే ఏదైతే యేసుక్రీస్తు గురించి వ్రాయబడిందో అని అర్థం. అలాగే నీ కొరకు కూడా నా కొరకు కూడా లేఖనములు వ్రాయబడి ఉన్నాయి. లేఖనములన్నీ కూడా ఈ లోకములో గొప్పగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఉన్నతముగా బ్రతకాలనేటటువంటి లేఖనాలు కావు. యేసుక్రీస్తు కొరకు ఏ లేఖనములు రాయబడ్డాయో అవే లేఖనాలు అపోస్తలులకు నాకు నీకు రాయబడ్డాయి. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం మరలా మీకు గుర్తు చేస్తున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును అని అన్నాడు. నేను నమ్మిన నా యేసయ్య చెప్పిన మాట ఇది. నువ్వు నమ్మిన యేసయ్య నీకేం చెప్పాడో నాకు తెలియదు. లోకములో శ్రమ వస్తే శ్రమ పోతుంది అని చెప్పలేదు, యేసుని నమ్మితే. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో ఎవరెవరైతే యేసును నమ్మటానికి వచ్చి ఆయన వెంబడించడానికి వచ్చాడో వాళ్ళకి చెప్తున్నాను, నమ్మితే మీ శ్రమలు పోవు, నన్ను నమ్మితే మీ అప్పులు తీర్చబడవు, నన్ను నమ్మితే మీకు కష్టాలు ఇబ్బందులు పోతాయని చెప్పలేదు. నన్ను నమ్మితే మీకు శ్రమలు వస్తాయి, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని నేను నమ్మిన నా యేసయ్య చెప్తే ఆ యేసయ్యను పక్కన పెట్టి, ఆ యేసయ్య చెప్పిన సువార్తను పక్కన పెట్టి ఈ రోజున సోకాళ్ళు వాళ్ళు మీకు శ్రమలుండవు. పౌలుకు శ్రమలున్నాయి, పేతురుకు శ్రమలున్నాయి, నాటి అపోస్తలులకు శ్రమలున్నాయి. నాటి సంఘస్థులు ఇదే పౌలుగా మార్చబడకుండా సౌలుగా ఉన్నప్పుడు ఇదే పౌలు హింసించాడు, మహాభయంకరంగా చెరసాల్లో వేయించాడు. స్టెఫనును రాళ్లతో కొట్టి చంపుతూ ఉంటుంటే అతని మరణానికి సాక్షిగా నిలబడ్డటువంటి వాడు పౌలు. ఈ రోజున ఎంత చక్కటి వర్తమానము పౌలు అందిస్తూ ఉన్నాడు చూడండి. ఈ పరివర్తన మన నుంచి పునరుత్థానుడై తిరిగి రానయున్న యేసు కోరుకుంటున్నటువంటి జీవితము మన నుంచి ప్రయత్నిస్తున్నాడు. సో ఇంతకాలం నేను కోరుకున్న జీవితం జీవించాను, నా నుంచి ఇతరులు కోరుకుంటున్న జీవితం జీవించారు. నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి నా కొరకు స్థలములను పరలోకములు సిద్ధపరిచి ఆ పరలోకములో నన్ను ఉంచటానికి తిరిగి వచ్చి తీసుకుని వెళుతున్నటువంటి కోరికను తీర్చేటటువంటి విధముగా నేను బ్రతుకుతాను అని ఒక తీర్మానంతో ఈ పౌలు ద్వారా అందించబడిన పునరుత్థాన సందేశము ద్వారా ఒక తీర్మానం తీసుకున్నాను. చెప్పబడుతున్నటువంటి మాట, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 మందికి కనబడెను. అటుపిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించారు. తర్వాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తలందరికీ కనబడెను. ఆ తర్వాత అకాలమందు పుట్టినటువంటి నాకు కూడా కనబడ్డాడు. ఒకవేళ నాకు కనబడకపోయి ఉంటే, ఒకవేళ నాకు ఉపదేశము గనక అదే ప్రభువు గనక నాకు చెప్పకపోయి ఉంటే నేను చనిపోయే నిత్య నరకాగ్నిలో కాల్చబడి ఉండేవాడిని అని పౌలు మాత్రమే కాదు, ఈ రోజున ఆయన సన్నిధిలో నిలబడినటువంటి నేను కూడా అదే మాట సెలవిస్తూ ఉన్నాను. క్రైస్తులం ఆయన మరణమును అర్థం చేసుకున్నా, ఆయన పునరుత్థానమును అర్థం చేసుకున్నా, ఆయన మరలా రానయ్యున్నటువంటి దాన్ని అర్థం చేసుకున్నా. ఎందుకు ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడంటే పౌలులాగా, నాటి పౌలులాగా సిద్ధపరచటానికి, అనేకమైన ఆత్మలను ఆయన రహస్య రాకడలో అనేకులను యేసుక్రీస్తుకు అప్పగించటానికి ఆయన మరణించి తిరిగి లేచాడు, మరలా రానయున్నాడు అని పౌలు జ్ఞాపకం చేస్తున్న విధముగా మనం జ్ఞాపకం చేస్తున్నాడు. 10వ వచనములో అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను. క్రైస్తులం
యేసును 3.5 సంవత్సరాలు వెంబడించినటువంటి శిష్యులు తర్వాత ఎంతగా ప్రయాసపడి వారి ప్రాణములను సైతము ఇచ్చినప్పటికీ, హతసాక్షులుగా మరణించినప్పటికీ, పౌలు అంటున్నాడు, వారందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడ్డాను, వారందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డాను. ఈరోజు ఏదండి? ఈరోజు ప్రయాసపడుతున్నటువంటి సేవకులు ఏరి? చెమట కారుస్తున్నటువంటి సేవకులు ఏరి? ఈ రోజున ఎండలో ప్రయాణమే వెళుతున్నటువంటి సేవకులు ఏరి? వర్షములో తడుచుకుంటూ వెళ్ళి సువార్త ప్రకటిస్తున్న సేవకులు ఏరి? మంచి చలిలో సువార్త ప్రకటిస్తున్నటువంటి, ప్రయాసపడుతున్నటువంటి సేవకులు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? ఎవరు 4 పైసలు ఎక్కువ ఇస్తారు, ఎవరు డబ్బులు ఎక్కువ కానుకలు ఇస్తారు, ఇది వెతుక్కుంటున్నారు. వెతుక్కొని ఒక 10 మంది బాగా డబ్బున్న వారిని, బాగా కానుకలు ఇచ్చేటటువంటి వారిని, ఒక 10 మందిని పోగు చేసుకొని, ఆ 10 మంది ద్వారా ఒక చిన్న సంఘాన్ని స్థాపించుకొని, ఆ 10 మంది ద్వారా ప్రయాసపడకుండానే బ్రతుకుతున్న సేవకులు ఎంతో మంది లోకములో ఉన్నారు. ఇక్కడ అంటున్నాడు, నాకంటే ముందు యేసును వెంబడించినటువంటి వారి కంటే కూడా ఎక్కువగా నేను ప్రయాసపడ్డాను. పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు సందేశాల ద్వారా, యేసుక్రీస్తు యొక్క సందేశము ద్వారా పౌలు నేర్చుకుంది ఏంటంటే ప్రయాసపడటం నేర్చుకున్నాడు. యేసుక్రీస్తు యొక్క ప్రయాసము గురించి మీకు తెలియాలి అని అంటే, ఆయన సొంతగా ఇదే పత్రికలో రాసుకున్నాడు. ఎన్నెన్ని కష్టాలు అనుభవించాలో రాశాడు. అది ఒకసారి చదువుకోండి మీరు. ఇదే కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం నుంచి మీరు తర్వాత చదువుకుంటే ఆయన ఎలా ప్రయాసపడ్డాడో తెలుస్తుంది. యేసుక్రీస్తు ఒక్కసారి కొరడా దెబ్బలు తింటే పౌలు అంటాడు, నేను 3 పర్యాయాలు కొరడా దెబ్బలు తిన్నాను అంటాడు. బెత్తముతో 5 మార్లు కొట్టబడ్డాను అని సెలవిస్తాడు. తినటానికి తిండి కూడా నాకు దొరకలేదు అని అంటాడు. అలా నిద్రలేని రాత్రులు నేను గడిపాను అని అంటాడు. ఉపవాసాలు ప్రకటించుకుంది వేరు, తిండి లేకపోతే అలాగే పడుకున్నటువంటి రాత్రులు ఉన్నాయని చెప్తున్నాడు. అది ప్రయాసపడటం అంటే. ప్రయాణమై సువార్త చెప్పడానికి ప్రయాణమే వెళుతుంటే దారిన దొంగలు నా మీద పడి కొట్టి దోచుకొని పోయారు అని చెప్తాడు. సొంత వాళ్ళు హింసించారు అని చెప్తాడు. సొంత వాళ్ళు, తోటి సేవకులు నన్ను హింసించారని చెప్తాడు. బంధువులు అంటాడు, రక్త సంబంధులు అని అంటాడు. ఇన్ని అనుభవిస్తూ నేను ప్రయాసపడ్డాను. కాబట్టి ఈ రోజున పరలోక రాజ్యములో ప్రవేశించటం, పరలోక వారసులుగా తయారు చేయటం అనేటటువంటిది ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. ఇది చాలా సులువైంది కాదు. ఇది చాలా చాలా కష్టతరమైనటువంటి దీన్ని చాలా సులువుగా మార్చేసుకున్నారు. ఎలా? పౌలులాగా వెళ్ళి సువార్త ప్రకటించకుండా ఒక చోటనే ఉండి అనేక సంఘాలలో ఉన్నటువంటి వారిని కుక్క బిస్కెట్లు చూపించి ఆకర్షించుకునే విధముగా ఆకర్షించుకొని సులువుగా మార్చేసుకున్నారు. ఈ మాట ఉపయోగిస్తున్నందుకు మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళే చూపిస్తున్నారు నీకు ఆశలు, ఇదే ఆశలు. నువ్వు స్పాన్సర్ చేస్తే నీకు ప్రమోషన్ వస్తుంది, ఉద్యోగం వస్తుంది. కుక్కకు బిస్కెట్ ఆశ చూపించిన విధంగా ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు నా పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా ఈ మాటలు రాయబడి లేవు. దేవుని కొరకు నీ జీవితాన్ని సమర్పించుకుంటే దేవుని ఆత్మను తిరిగి దేవునికి అప్పగించుకుంటావు అని మాత్రమే రాయబడి ఉంది. అంతేకాని ఈ లోకములో నువ్వు పోషించబడతావు, లోకములో ఇది ఇస్తాడు అది ఇస్తాడని నా గ్రంథంలోనైతే రాయబడి లేదు. అది నేను ఎప్పుడూ బోధించను. ఇక రాయబడుతున్నటువంటి మాట, ప్రయాసపడినది చాలా చక్కటి మాట. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయ్యున్న దేవుని కృపయే. క్రైస్తవులు, అందుకే ఫిలిప్పుకు పత్రిక రాస్తూ చివరాధ్యాయంలో చాలా చక్కటి మాట అంటాడు, ప్రభువా నాకు ఈ శరీరంలో ముళ్ళుంది, ఈ శరీరంలో ఏదో బలహీనత ఉంది, నేను తట్టుకోలేకపోతున్నాను. పడుకుందామంటే నిద్ర వస్తలేదు, వెళ్ళి సువార్త చెప్దామంటే చెప్పలేకపోతున్నాను.
కాబట్టి దయచేసి ఈ బాధ, ఈ యొక్క నొప్పి, ఆయాసం తీసేయని రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తూ ఉంటుంటే యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చి ఆ ప్రార్థనకు ఏం జవాబు చెప్పాడో తెలుసా? అవి నేను తీసేయను, అవి అట్లాగే ఉంటాయి, అయితే నా కృప నీకు చాలును అని అన్నాడు. అంతకుముందు ఆ బాధ తట్టుకోలేక రోజుకు 3 సార్లు ఆ బాధ తీసేయి, ఆ నొప్పి తీసే, ఆయాసం తీసేయని అన్నాడు. ఆ బలహీనత తీసేయని ప్రార్థన చేసిన వాడు నా కృప నీకు చాలును అన్న తర్వాత ఏమంటాడంటే, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను అని అంటాడు. ప్రైస్లో అందుకే ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడయున్న కృప ప్రయాసపడ్డాడు. ప్రైస్లో ఈ రోజున ఈ మాటలతో బ్రతికాడు. ఈ మాటలతో పరిచర్య చేస్తున్న వాడే నేను కాదు దేవుని కృప అంటే, కుటుంబాన్ని, ఆఫ్టర్ ఆల్ కుటుంబాన్ని పోషించుకునే నీవు, నేను నిన్ను పోషిస్తున్నాను, నా వలన నువ్వు బ్రతుకుతూ ఉన్నావు అని మాట్లాడేటటువంటి మూర్ఖపు మాటలు మాట్లాడుతున్న వారు రక్షించబడిన వాళ్ళు కాదండి. క్రైస్తవులు వారు పరలోకానికి వెళ్ళేటటువంటి వాళ్ళు కాదు. ఏదైనా దేవుడే, దేవుని కృపనే. మోషేకు అన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. ఎందుకు? నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను నేడు నడిపించాలనుకున్న చోటుకు నడిపించటానికి నేను నిన్ను ఎన్నుకున్నాను గనక, నువ్వు వారిని నడిపించటానికి ముందుకొచ్చావు గనక, నా ప్రజలను నేననుకున్న చోటికి నడిపించటానికి నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని అన్నాడు. ఆయన వ్యక్తిగతమైనటువంటి ఆశీర్వాద కొరకు, ఆయన కుటుంబ ఆశీర్వాదము కొరకు నా సన్నిధి నీకు తోడుగా వస్తుందని అనలేదు. ఏ వయసులో అన్నాడు ఈ మాట? 80 సంవత్సరాల వయసు తర్వాత ఇజ్రాయెల్ నడిపిస్తూ ఉంటుంటే అప్పుడు అన్నాడు. మరి 80 సంవత్సరాల వయసు దాకా ఎందుకు అనలేదు? 80 సంవత్సరాల వయసు దాకా ఆయన తన కొరకును తన కుటుంబం కొరకును ప్రయాసపడుతుంటే ఎందుకు అనలేదు? దేవుని కొరకు, దేవుని ప్రజలను దేవుడు అనుకున్న చోటికి నడిపించాలని తీర్మానం తీసుకున్నప్పుడు నా సన్నిధి నీకు తోడుగా వచ్చినాడు. మోషే నుంచి యెహోషువకు నాయకత్వ బాధ్యతలు వచ్చాయి. యెహోషువకు ఎప్పుడైతే నాయకత్వ బాధ్యతలు వచ్చాయో మొదటి అధ్యాయంలో అంటాడు, మోషేకు నా సన్నిధి తోడుగా వస్తుందని చెప్పాను, యెహోషువ నేనే నీకు తోడుగా వస్తాను అని అన్నాడు. యెహోషువకు ఎందుకు తోడుగా? తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలులను మోషే గారు సగం ప్రయాణం చేయించాడు, నువ్వు పూర్తి ప్రయాణం చేయించాలి. కాబట్టి దేవుడు అనుకున్నటువంటి ఉద్దేశము నెరవేర్పులోనికి రావటానికి దేవుని సన్నిధి కానీ, దేవుని కృప కానీ, దేవుడు కానీ మనకు తోడుగా ఉంటాడు. మనం అనుకున్నటువంటి వాటి కొరకు కాదు. కాబట్టి యేసు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, సమాధిలో నుండి తిరిగి లేచాడు, మరలా వస్తానని చెప్పి వెళ్ళాడు. ఆ వచ్చే సమయంలో నేను సిద్ధంగా ఉండాలని చెప్పాడు, నన్ను ఇతరులను సిద్ధపరచమని చెప్పాడు గనక నేను ఈ యొక్క ప్రసంగాన్ని పత్రిక రూపంలో నేను రాస్తూ ఉన్నానని పౌలు యొక్క ప్రసంగాన్ని ఈ రోజున పరిశుద్ధాత్మలో నీకు నాకు వినిపిస్తూ ఉన్నాడు. కాబట్టి క్రైస్తవులమైనటువంటి మనము ఎవరము అంటే ప్రయాసపడేటటువంటి క్రైస్తవులము. ప్రయాసపడాలి. ఆ యేసు మాటను కూడా ఈ చిత్త శరీరానికి పెట్టుకున్నారు. అది మత్తయి సువార్త 7:11 చెప్పినటువంటి విధముగా, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానన్న దాన్ని కూడా తీసుకొని దేనికి పెట్టుకుర్రంటే, ఈ చిత్త శరీరము ఆశీర్వదించబడాలి, దీవించబడాలి, ఆరోగ్యంగా ఉండాలి, బలంగా ఉండాలి, దీనికే పెట్టుకున్నారు. కానీ పౌలు చెప్తున్నాడు, ప్రయాసపడటం అనేటటువంటిది పాపములో నలిగిపోతున్నటువంటి వారి, పాపములో మునిగి తేలుతున్నటువంటి వారి. కొరింథీ సంఘములో, మళ్ళీ చెప్తున్నా, కొరింథీ సంఘములో మారు మనసు పొంది రక్షించబడ్డాము అనుకుని ఉన్నటువంటి వారికి ఈ ప్రసంగాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రక్షించబడ్డాము అని అనుకుంటున్నారు మీరు రక్షించబడలేదు, వాక్యం అంగీకరించారు, వాక్యంలో నిలిచి ఉన్నారు, అయితే మీ విశ్వాసమును వ్యర్థం చేసుకుంటున్నారు అని అన్నాడు. దేనికి వ్యర్థమని ఇంతవరకు మనం విన్నాము అని అంటే, ఈ లోక సంబంధమైన వాటి కొరకు విశ్వాసము నువ్వు కలిగి ఉన్నావు. ఆ లోక సంబంధమైన వాటి కొరకు విశ్వాసం కాకుండా ఆత్మ సంబంధమైన వాటి కొరకు గనక మనము విశ్వాసము కలిగి ఉంటే, ఏ వర్తమానము కూడా, విశ్వాసమునకు సంబంధించిన వర్తమానం కూడా ఈ యొక్క రిజరెక్షన్ దినాలలోనే యూట్యూబ్లో అప్లోడ్ అయి ఉంది, మీరు వినండి. దేవునికి స్తోత్రం.
అవిశ్వాసివి కాక విశ్వాసివై వెళ్ళి జీవించు అని తోమాకు చెప్పినటువంటి మాటకు సంబంధించినటువంటి ప్రసంగం ఈ యొక్క పరిశుద్ధాత్మలో ప్రకటించబడింది, అప్లోడ్ చేయబడి ఉంది. అది మీరు వినండి దయచేసి. అక్కడ ఏ విషయంలో విశ్వాసం, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడతారు అని అన్నాడు. మరి నానా విధములైన శోధనలో పడినప్పుడు ఆ శోధనను సహించండి, అది విశ్వాసం. దట్ ఈస్ ది ఫెయిత్. ఇప్పుడేంటి మన విశ్వాసము? ఏ చిన్న శోధన వచ్చినా మనం ప్రార్థన చేసుకుంటామో, లేకపోతే ఎవరితోనో ప్రార్థన చేయించుకుంటామో, ఎవరి దగ్గరికి వెళ్ళటమో, మనకు తోచిన కానుక ఇచ్చేయాలి, ప్రార్థన చేయించుకోవాలి. ఆ విశ్వాసం ద్వారా నేను స్వస్థపరచబడ్డానండి, ఆయన ప్రార్థన చేశాడు కనుక నాకు రోగం పోయిందండి. మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళా రోగం ఎందుకు వచ్చింది? రావద్దు కదా. యేసు స్వస్థపరిచినటువంటి వారికి ఎవరికి రోగాలు రాలేదే? పౌలు అపోస్తలులు రోగపరిచినటువంటి వారికి ఎవరికి రాలేదే? వాళ్ళ నీడ పడితే చచ్చిపోయిన వాళ్ళు బతికారండి. క్రైస్తవులు, ఆ విశ్వాసములో ఒక మాట నేను చెప్పాను. యెహోషువ విశ్వాసము ఎంత గొప్పది అని అంటే, ఇజ్రాయేలు యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు, ఆ యుద్ధములో ఓడిపోయేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, ప్రభువా మమ్మల్ని గెలిపించు అని ప్రార్థన చేయలేదు. ఒక మాట అనేసాడు. ప్రార్థన చేశాను అని రాసి ఉంటుంది, కానీ ప్రార్థన అయిపోయిన తర్వాత ఏమంటాడు అని అంటే, సూర్యుడా ఆగిపో అన్నాడు, చంద్రుడా ఆగిపో అన్నాడు. సూర్యుడిని ఆపేసేయని అడగలేదు దేవుణ్ణి. చంద్రుణ్ణి ఆపు ప్రభువా అని చెప్తే దేవుడు ఆపినట్టుగా అక్కడ లేదు. అక్కడ యెహోషువ సూర్యుడిని ఆపాడు, చంద్రుడిని ఆపాడు. నీ శోధనను నువ్వు ఆపగలవు. దేవునికి స్తోత్రం. నీకొచ్చేటటువంటి ప్రతి విధమైన దాన్ని నువ్వు ఆపగలిగే శక్తి దేవుడు నీకే ఇచ్చాడు. దేవుని స్తోత్రం. నమ్ముట నీ వల్ల అయితే, నమ్ము, ప్రతి వానికి సమస్తము సాధ్యం అన్నాడు. కొద్దిది అనలేదు, 90% అనలేదు, 99% అనలేదు, 100% సాధ్యము అని అన్నాడు. ప్రార్థనలో కాస్త మార్పులు చేసుకోండి అని ఎన్నోసార్లు చెప్పాను. ప్రభువా నీకు అసాధ్యమైంది ఏమీ లేదు అని అంటావు, కరెక్టే. ప్రభువా నీకు అసాధ్యమైంది ఏది లేదు అని పాత నిబంధనలో యెహోవా దేవుడు పలికిన మాటను యేసుక్రీస్తు మనకిచ్చి వెళ్ళాడు. 9వ అధ్యాయము 23వ వచనం మార్కు సువార్తలో చెప్పాడు, నమ్మితే నీకు అసాధ్యమైంది ఏమీ లేదు. కాబట్టి దేవుడు సమస్త అధికారం మనకిచ్చాడు. అధికారంతో ప్రతి పాపాన్ని జయిద్దాం, ప్రతి శోధనను జయిద్దాం. మన ఆత్మీయ విశ్వాసము ఎదగనివ్వకుండా చేసేటటువంటి ప్రతి దానికి దూరంగా ఉండటానికి ప్రయాసపడండి. క్రైస్తవులు, ఆత్మీయ సిద్ధపాటు లేకుండా ఏది మనకు అడ్డుగా ఉన్నా, ఎవరు మనకు అడ్డుగా ఉన్నా దానికి దూరంగా ఉండండి. అలా ఉంటే తప్ప యేసుక్రీస్తు పునరుత్థానమునకు, ఆయన మరలా రానయ్యున్నటువంటి దానికి మనం సిద్ధపడి ఉండలేము. కాబట్టి మనం ప్రయాసపడేది దేని కొరకంటే, మన ఆత్మను దేవునికి అప్పగించుకోవటానికి మన ప్రయాసం. సో దేవునికి మన ఆత్మను అప్పగించుకోవటానికి ప్రయాసపడుతూనే ఇతరులను దేవుని యొక్క ఆత్మను దేవునికి అప్పగించటానికి ప్రయాసపడేటటువంటి విధముగా సిద్ధపరచాలి. అలా ప్రయాసపడుతూ దేవుని యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటే మనకు విశ్రాంతి, మన ప్రాణములకు కూడా విశ్రాంతిని దేవుడిస్తానని సెలవిచ్చినాడు. ఆ విశ్రాంతి బ్రతికుండగా వస్తుందో లేదో నాకు తెలియదు, ఈ విశ్రాంతి బ్రతికుండగా వస్తుందో నాకు తెలియదు, కానీ చనిపోయిన తర్వాత మాత్రం ఆ విశ్రాంతి తప్పకుండా మనం పొందుకుంటాం. పరదైసులో ఈ విశ్రాంతికరమైనటువంటి జీవితం, జీవవృక్ష ఫలములను మనము భుజిస్తూ అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులతో ఎంతో సంతోషంతో, నెమ్మదితో, ఆప్యాయతతో యేసు రహస్యరాకడికి ఎదురు చూస్తూ అక్కడ మనము బ్రతుకుతాం. ఆ విశ్రాంతి స్థలములోనికి మనం వెళ్ళటానికి మనం ప్రయాసపడతాం. వీళ్ళ గురించి రాశాడు, ఇశ్రాయేలు గురించి రాశాడు, వారు అరణ్యములో శవాలుగా రాలిపోయారు అని చెప్తాడు. వాగ్దాన భూమిలోనికి అడుగుపెట్టిన తర్వాత వారు పరిశుద్ధులుగా, దేవునికి ఇష్టమైనటువంటి విధముగా మరణించాల్సినటువంటి వారు దేవునికి కోపమును పుట్టిస్తూ, తర్వాత మీరు చదువుకోండి హెబ్రీయులకు రాసిన పత్రిక
4:16 విని దేవునికి కోపం పుట్టించిన వారు ఎవరు? 40 సంవత్సరాలలో దేవుని చేత నడిపించబడిన వాళ్ళే కదా వారు అరణ్యములో విశ్రాంతిలో ప్రవేశించకుండా శవాలుగా రాలిపోయారు అని అంటారు. కాబట్టి మనం విశ్రాంతిలో ప్రవేశించాలి అనంటే, పరదైసులో ప్రవేశించాలి అనంటే, దయచేసి వాక్య లేఖనముల ప్రకారంగా దేవుడు ఎలాంటి పరీక్ష మనకు పెట్టినా, అది శరీర సంబంధమైన పరీక్ష అయినా, అది ఆర్థిక పరమైనటువంటి పరీక్ష అయినా, అది ఏ పరీక్ష అయినా, ఏ శోధన అయినా ఎదిరిద్దాము. అవమానమైతే అవమానం భరిద్దాం, నిందలైతే నిందను భరిద్దాం, ఏదైనా అనుభవిద్దాము. ప్రభువు కృప మనకు తోడుగా ఉండి వాటన్నింటిలో నుంచి లేవనెత్తి రాకడలో మనల్ని తీసుకుని వెళ్ళి ఆయన ప్రక్కన పెళ్లి కుమార్తెగా కూర్చోబెట్టుకుంటాడు. అలాంటి భవిష్యత్తు కొరకు మనమందరం కూడా ప్రయాసపడదాం. ఇది అపోస్తలుడైన పౌలు పునరుత్థాన సందేశాన్ని మరలా గుర్తు చేశాడు. ఇదివరకే నేను ఏ సువార్తనైతే మీకు ప్రకటించి తినో దానినే మీకు తెలియచేయుచున్నానన్నాడు. అదే సువార్త మరి పుట్టుక క్రైస్తవులుగా ఆయన పునరుత్థాన సందేశం వింటూనే ఉన్నాము. ఈ రోజు మరొకసారి వినిపించాడు. మనలో ఈ వర్తమానము ద్వారా పరివర్తనను తెచ్చుకుందాం. మన కోరికలు కాక దేవుని కోరికలు తీరుస్తాం. మన వినికిల్లో ఈ వాక్యం దేవుడు దీవించి ఆశ్రయించును గాక. మరి ప్రార్థన చేస్తావా? ప్రార్థించుదాం. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, ఈ సమయంలో నీ ప్రియబిడలమైనటువంటి మమ్మల్ని నీ ప్రేమ ద్వారా ప్రేమించి సజీవమైనటువంటి పరిశుద్ధమైనటువంటి కుటుంబాలుగా ఏర్పాటు చేసుకునే తండ్రి ప్రభా, మన పాపముల నిమిత్తము యేసు మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము తిరిగి లేపబడెను అని రాయించావు తండ్రి ప్రభా. అవును తండ్రి, నువ్వు లేవలేదు, లేపబడ్డా తండ్రి ప్రభా. తండ్రి నిన్ను లేపాడు, దేవుడు నిన్ను లేపాడు అని లేఖనాలలో రాయించావు. అలాగే తండ్రి ప్రభా, ఒకవేళ నీ రాకడ ఆలస్యమైతే మేము మృతి చెందితే మీలాగా నాటి అపోస్తులలాగా నాటి పరిశుద్ధులలాగా తండ్రి ప్రభా బ్రతికి మరణించి సమాధి చేయబడి నువ్వు వచ్చినప్పుడు తండ్రి ప్రభా మేము కూడా లేపబడాలంటే తండ్రి ప్రభా అపోస్తులుడని పిలిపించుకున్నటకు యోగ్యుడను కాను, ప్రవక్తగా పిలిపించుకున్నటకు యోగ్యుడను కాను, క్రైస్తవుడను అని పిలిపించుకున్నటకు కూడా యోగ్యుడను కాను అని మమ్మల్ని మేము తగ్గించుకొని మేము ప్రయాసపడుతూ సువార్త ప్రకటిస్తూ ఆత్మను సిద్ధపరుస్తూ నేను ప్రయాసపడుతున్నాను అని చెప్పుకోకుండా దేవుని కృపయే నాకు తోడుగా ఉండి నాలో ఉండి ప్రయాసపడుతూ ఉన్నాడన్నటువంటి ఆ దృక్పథంతో ఈ లోకంలో జీవించే మంచి మనస్సును, యథార్థతను మీరు మాకు కలగచేయమని ప్రార్థిస్తున్నాను. నేను అన్నవాడు ఎవడు కూడా ఏమీ చేయలేడు తండ్రి ప్రభా. ఒకవేళ చేసినా నేను చేస్తున్నాను, నేను లేకపోతే నీకు తెలుస్తుంది అన్న మాటలు మేము మాట్లాడకూడదు తండ్రి ప్రభా. ఆ విధమైనటువంటి మార్పు మేము కలిగి నిరాశ రాకడకు సిద్ధంగా ఉండేటటువంటి యోగ్యతను ఈ వర్తమానం ద్వారా మీరు కలగచేయండి. నీ రాజ్యమును నీ నీతిని మొదట వెతికితే అప్పుడు అవన్నీ మాకు అనుగ్రహించబడతాయన్నావు. కాబట్టి పరిశుద్ధమైన వివాహాల కొరకు సిద్ధపడుతున్న వారు కానీ నాయన నూతనమైనటువంటి ఇండ్లు కట్టించుకొని అందులో నివసించమన్నావు. ఇల్లు అనలేదు, ఇండ్లు అన్నావు తండ్రి ప్రభా. నువ్వన్నావు గనక తండ్రి ప్రభా ఎవరెవరైతే ఆశపడుతున్నారు తండ్రి ప్రభా ఇవ్వండి. ఎందుకంటే నీతిని రాజ్యం మొదట వెతికితే ఈ లోకములో కావలసినవన్నీ కూడా నూరంతలుగా నేను అనుభవింపచేస్తాను అని అన్నావు. ఇస్తాను అనలేదు, అనుభవించేటటువంటి విధంగా ఇస్తానన్నావు. కాబట్టి మేము అనుభవించేటటువంటి విధముగా ఇస్తూ ఉన్నాము. ఇక ముందు కూడా అనుభవించేటటువంటి విధముగా మేము మీ నుంచి పొందుకుంటామని నమ్ముతూ విశ్వసిస్తూ పరలోకములో మాకు ఏదేదైతే సిద్ధపరిచి తిరిగి రానై ఉన్నామో వాటిని కూడా అనుభవించేటటువంటి భవిష్యత్తులో మమ్మల్ని ఉంచున్నాం. ఈ సమయంలో లైవ్లో వాక్యం విన్నటువంటి బిడ్డలను, ఆ తర్వాత కూడా తండ్రి ప్రభు విననై ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు ఆశించిన విధముగా మార్పు కలిగి బ్రతికేటటువంటి విధముగా మా విశ్వాసమును వ్యర్థమైన వాటి కొరకు తండ్రి ప్రభు ఉపయోగించుకోకుండా నిజముగా నీ ద్వారా రక్షించబడినటువంటి వారముగా లోకము మిమ్మల్ని ద్వేషించును, అప్పుడు మీరు ధైర్యముగా ఉండండి అని సెలవిచ్చి ఉన్నావు తండ్రి ప్రభు.
ప్రభా నేను రక్షించబడ్డానని 10 మంది మీ దగ్గరికి వస్తే, కాదు అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును అని సెలవిచ్చి ఉన్నాం. కాబట్టి ప్రతి శోధనను, ప్రతి విధమైనటువంటి తండ్రి ప్రభా వాటిని సహించి, భరించి, జయించి రక్షింపబడిన వారుగా నిన్ను ఎదుర్కొనేటటువంటి గుంపులో నన్ను, నా కుటుంబాన్ని, విన్నటువంటి వారిని అనేకులను సిద్ధపరచుకున్నవారు యేసుక్రీస్తు నామమున తండ్రిని వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ, కృప, అన్యోన్య సహవాసం, సమాధానం, సకల దేవుని ఆశీర్వాదం మనకును, కుటుంబాలకును, భూమి మీద నివసిస్తున్న సకల విశ్వాసులకును, సత్యరాజ్య సువార్త ప్రకటిస్తున్న ప్రతి అభిషిక్తునికి, అభిషిక్తురాలికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నీడై ఉండును గాక. ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. థాంక్యూ జీసస్.